క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుంది. అదేమిటంటే, గత కొన్నాళ్ళుగా అంటే ఒక 10 days 20 days అయి ఉంటుంది, ఒక వార్త యూట్యూబ్లో చక్కర్లు కొడుతూ ఉంది. అదేమిటంటే, పాస్టర్ జాన్ వెస్లీ గారు, మనందరికీ తెలిసిన దైవజనులే, హోసన్నా మినిస్ట్రీస్లో రాజమండ్రిలో పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారు ఈ మధ్య ఒక వార్త చెప్పడం జరిగింది. ఆ వార్త ఏమిటంటే, గోరంట్లలో కావచ్చు, అలాగే రాజమండ్రిలో కావచ్చు, అద్భుతమైన టెక్నాలజీస్తో ఒక మందిరాన్ని నిర్మిస్తారని చెప్పారు. గోరంట్లలో కట్టబడే మందిరం, అది చూడండి ఒకసారి స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇది గోరంట్లలో కట్టాలని, అలాగే ఇగో కనిపిస్తుంది కదా, ఈ మందిరాన్ని రాజమండ్రిలో కట్టాలని పాస్టర్ జాన్ వెస్లీ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోని పట్టుకున్న కొంతమంది రకరకాలుగా జాన్ వెస్లీ ఆయన మీద చెడు ప్రసారాలు చేస్తూ ఉన్నారు. మందిరాలు కట్టే పరిచర్య హోసన్నా మినిస్ట్రీస్ అని, ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కట్టుకుంటూ పోతారని చెప్పుకుంటూ ఉన్నారు. నానా విధాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రజలు ఎలాగే ఉన్నారంటే, ఒకరి పనిని సక్రమంగా చేయనివ్వరండి. ఏదో ఒకటి అనాల్సిందే. అలా తయారైపోతున్నారు జనాలు ఈ రోజుల్లో. నాకు అదే అనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఒకరి పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళతో మనకు అవసరం లేదు, మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఆయన ఇది కట్టాడు, ఆయన అది కడుతున్నాడు, అవన్నీ అవసరం లేదు. కానీ ఈ రోజులో చూస్తే ప్రజెంటు జాన్ వెస్లీ అన్నగారి మీద తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఆ మందిరాలు కట్టాలా, అంత పెద్ద టెక్నాలజీతో అద్భుతమైన మందిరం కట్టాలా, ఎందుకు అవసరమా, ఉన్న మందిరం సరిపోదా అని చాలామంది రకరకాలుగా జాన్ వెస్లీ అన్న మీద చెడు ప్రసారాలు చేస్తూ ఉన్నారండి. అయితే ఈ వార్త మీద నా యొక్క అభిప్రాయం ఏంటంటే, దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ని బహుగా దీవించాడు. యేసన్న గారు గొప్ప దైవజనులు చనిపోయిన తర్వాత ఎలా ఈ పరిచర్య ముందుకు కొనసాగుతుందని చాలామంది అనుకుని ఉంటాం. అయితే యేసన్న గారు లేని లోటుని జాన్ వెస్లీ అని కావచ్చు, అబ్రహాం అని కావచ్చు, అలాగే రమేష్ అన్న, ఫిల్డిఫాల్ అన్న అందరూ కలిసి యేసన్న గారు లేని లోటుని తీరుస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే యేసన్న గారు ఎలాంటి అద్భుతమైన పాటలు మనకు అందించారో, ఇప్పుడు ఉన్న ఈ దైవజనులు కూడా అద్భుతమైన పాటలు మనకు అందిస్తూ ఉన్నారు. మనందరం వింటూనే ఉన్నాం. హోసన్నా మినిస్ట్రీస్ పాటలు ఎక్కడ పట్టినా మందిరాల్లో పాడుకుంటూ ఉంటారా లేదా? అంత గొప్పగా దేవుడు ఆ హోసన్నా మినిస్ట్రీ పరిచర్ని దీవించాడు. అందుకు దేవుని స్తోత్రాలు. అయితే దేవుడు వాళ్ళందరినీ బహుగా దీవించాడు, ఆ మినిస్ట్రీని బహుగా దీవించాడు. అయితే ఈ దీవించబడిన ఈ సహాయాన్ని కావచ్చు, ఈ దీవెనని తీసుకుని వాళ్ళేమో వాళ్ళ సొంత ఖర్చులకి ఉపయోగించుకోవటం లేదు కదా. ఎందుకంటే కనీసం మ్యారేజ్ కూడా చేసుకోకుండా దేవుని కొరకు సమర్పించుకున్న గొప్ప దైవజనులు వాళ్ళు, మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే దేవుని కొరకు వివాహం కూడా పక్కన పెట్టేసి దేవుని సేవలో కొనసాగుతున్న దైవ సేవకులని పట్టుకొని ఎలా పడితే అలా విమర్శించడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ సొంత ఉపయోగానికి ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు ఖర్చు పెట్టడం లేదు. దేవుని మందిరం కట్టడానికి మాత్రమే వాళ్ళు ఆశీర్వాదాన్ని ఖర్చు పెడుతున్నారు. ఇందులో తప్పేముంది? అద్భుతమైన మందిరాన్ని కడతారని చెప్పాడు. గోరంట్లో కావచ్చు, అలాగే రాజమండ్రిలో. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంటు టెక్నాలజీకి, ఇప్పుడున్న ప్రజెంటు సిచ్యువేషన్కి అలాంటి మందిరం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని దీవించినప్పుడు అతను చేసే క్రియ అంతకి డెవలప్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు దీవిస్తున్నప్పుడు
పెద్ద మందిరాన్ని కడతా అని చెప్పాడు జాన్ వెస్లీ అన్న. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన మందిరం కొరకే ఉపయోగిస్తున్నారు తప్ప ఇక వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకోవట్లేదు. ఈ రోజుల్లో చూస్తే మీరు బాగా చూడండి, దేవుని సేవలో ఉన్న దైవ సేవకులు దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకి వచ్చే ఆ దీవెనని తీసుకుని దేవుని సేవ ఖర్చు పెడుతున్నారా, లేదా వాళ్ళ సొంత కుటుంబ పోషణ కొరకు ఖర్చు పెడుతున్నారా మీరే ఒకసారి చూడండి. ఈ రోజుల్లో చూస్తే మందిరానికేమో పెయింట్ ఉండదు, మందిరంలో ఏమో వాగ్దానాలు ఉండవు, మందిరం చూస్తే పాడుబడిపోయి ఉంటుంది. కానీ దైవ సేవకుడు ఇల్లు చూస్తే బంగారు మేడలా ఉంటుంది. చూడండి పరిస్థితి ఎలాగుందో. దైవజనుడు కుటుంబం చూస్తే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవుని మందిరాన్ని పాడుబడ్డ బంగ్లాగా తయారు చేస్తూ ఉన్నారు ఈరోజు దైవ సేవకులు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆ దీవెనని జాన్ వెస్లీ అన్న ఆయన పరిచర్య, ఆయన మందిరం కొరకే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే గోరంట్లో కావచ్చు, అలాగే రాజమండ్రిలో కట్టే ఆ మందిరం ఖర్చు చూసుకుంటే కోట్లు దాటిపోతాయి. అంత డబ్బు ఎక్కడిదంటే ఆ డబ్బు అంతా ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడిచ్చిన ఆ ధనాన్ని, దేవుడిచ్చిన ఆ డబ్బుని దేవుని సేవ కొరకే వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే మనం మెచ్చుకోవాలా వద్దా చెప్పండి ఒకసారి. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే జాన్ వెస్లీ అన్న చేసిన పని, జాన్ వెస్లీ అన్న తీసుకున్న, వాళ్ళ టీం అంతా తీసుకున్న ఆ నిర్ణయము చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా గోరంట్లలో కావచ్చు, రాజమండ్రిలో అద్భుతమైన టెక్నాలజీస్తో నూతన మందిరాన్ని స్థాపిస్తాడు, నూతన మందిరాన్ని నిర్మిస్తాడు. అక్కడున్న రాజమండ్రి సంఘంలో ఉన్న విశ్వాసులు కావచ్చు, గోరంట్లో ఉన్న అనేక మంది విశ్వాసులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఇంత గొప్ప, అంటే ఎక్కడెక్కడో ఉంటాయి, లండను ఇటు దగ్గర ఉంటాయి మందిరాలు, అంటే పరాయి దేశాల్లో ఉంటాయి, రష్యా ఇలాంటి దేశాల్లో అలాంటి మందిరాలు ఉంటాయి, పెద్ద పెద్ద మందిరాలు ఉంటాయి. కానీ అలాంటి ఇతర దేశాల్లో ఉన్న అలాంటి మందిరాల్ని ఇక్కడ కట్టడం, ఈ భారతదేశంలో కట్టడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ ఉపయోగించి అద్భుతమైన మందిరాన్ని కడతా అని చెప్పి మన జాన్ వెస్లీ గారు చెప్పడం జరిగింది. అయితే చూడండి, ఇక స్క్రీన్ మీద కనపడే ఈ మందిరం వచ్చి గోరంట్లో కడతా అని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది. మరలా స్క్రీన్ మీద కనిపించే ఈ మందిరాన్ని రాజమండ్రిలో కడతానని జాన్ వెస్లీ అన్న చెప్పడం జరిగింది. కనుక గోరంట్లో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు అని గొప్ప మందిరాన్ని కడతా అని చెప్పారు. ఖచ్చితంగా దేవుడు కట్టిస్తాడో. ఓసన్న మినిస్ట్రీస్ పరిచర్ని అంతకంతకు దేవుడు అభివృద్ధి పొందిస్తాడు. కనుక ఒకసారి జాన్ వెస్లీ అన్న గారు ఏమి చెప్పారో ఒక్కసారి మనము స్క్రీన్ మీద రన్ అయ్యే ఆ వీడియోని చూద్దాం. తర్వాత మనము ఈ వీడియోని ముగించుకుందాం. ఒకసారి అందరూ జాన్ వెస్లీ అన్నగారు ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. డెన్మార్క్లో ఉన్నాడు ఇంజనీర్. ఆ ఫోటో ఉందా మీ దగ్గర? ప్రభు రప్పిస్తాడు, ప్లానింగ్ ఇచ్చేస్తారు, కట్టమంటారు ఆయన. ఇది కాదు, ఇది ఓపెన్ చేయి. తర్వాత ఫోటో ఇది, అదిగా మ్యాటర్. అది దేవుడు మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే. స్విచ్ నొక్కితే అలా ఓపెన్ అయిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వెనక్కి జరుపు. ఇది గోరంట్లలో కట్టాలి. గోరంట్లో ఇది మంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే. ఏడాది తిరిగే లోపే ప్రభు మనకిస్తారంతే. డెన్మార్క్లో ఉన్నాడు ఇంజనీర్. పిలిపిద్దాం. ఏమైంది? స్తోత్రం చెప్పు గట్టిగా. ఓకే, విన్నారు కదా జాన్ వెస్లీ అన్న ఏం చెప్పాడో విన్నారు కదా. ఖచ్చితంగా దేవుడు ఆశగల ప్రాణంని తృప్తిపరిచేవాడు ఆయనే. కనుక జాన్ వెస్లీ అన్న గారు కావచ్చు, అబ్రహాం పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు, అలాగే ప్రిటీ ఫలన్న అందరూ ఇంకా వాళ్ళ పరిచర్లో కూడా గొప్ప గొప్ప అద్భుతమైన మందిరాలు స్థాపించాలి, నిర్మించాలి.
ఓసన మినిస్ట్రీస్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమెన్. దేవుని నామునికే మహిమ కలుగును గాక. ఇంకో మాట, దయచేసి మీరు చెప్పింది నా ఒపీనియన్ మాత్రమే. కొంతమందికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ నేను చెప్పలేదు, నా ఒపీనియన్ చెప్పాను. దయచేసి ఈ వీడియోని చూసిన వారు ఎవరు కూడా నా మీద కావచ్చు, అలాగే ఓసన మినిస్ట్రీస్ మీద కావచ్చు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నేను ఎవరిని విమర్శించలేదు, కానీ ఎవరిని నేను తప్పు పట్టలేదు. కనుక ఎవరి ఒపీనియన్ అనుకుంటానికి నా ఒపీనియన్ చెప్పానో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన మందిరానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు, అంతే తప్ప ఇంకేం లేదు. కాబట్టి అది నా ఒపీనియన్. ఇంకా మీరందరూ దయచేసి ఈ వీడియో ఒకవేళ చూసి వైరల్ అయితే దయచేసి బ్యాడ్ కామెంట్ ఎవరు పెట్టొద్దు. ఇంకా మనము ఓసన మినిస్ట్రీ కొరకు ప్రార్థిద్దాం. ఆ మినిస్ట్రీ దేవుడు బహుగా దీవించును గాక. ఆమెన్.